పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే పురుషోత్తముని పొందడం అనేటువంటిది యోగం అన్నమాట. యోగం అంటే ఇది ఒక అదృష్టం. పురుషోత్తముని ప్రాప్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం. అలాగే ప్రారంభ శ్లోకంలోనే చెప్పినటువంటిది ఏంటంటే, పురుషోత్తముని యొక్క ప్రాప్తిని పొందడానికి ఏది అడ్డుందో దాన్ని తొలగించుకోవడానికి చెప్పేటటువంటి చర్చ అన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మను పొందాలి అంటే ఏదో అడ్డు ఉంది, ముసుగు. ఆ ముసుగు పేరే ఏ వృక్షం? అశ్వత్థ వృక్షం. దాన్నే చెప్తున్నారు ఇక్కడ. ఇది ఎలాంటిది? ఊర్ధ్వమూలమదశేఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్థం వేద స వేదవితు. ఈ అడ్డొచ్చినటువంటి వృక్షం ఎలా ఉందంటే, మొదలు పైకి, శిగుళ్ళు కిందకి. ఊర్ధ్వమూలం, అలాగే అధశాఖం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ప్రాహురవ్యయం, వ్యయం కాదు. అంటే దాన్ని తెలుసుకుని పోగొట్టుకోవాలి తప్ప, ఎవడై తెలుసుకోలేదో, దాన్ని ఎవడు పోగొట్టుకోలేదో, వాడు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ పరమాత్మ ప్రాప్తిని పొందలేడు. యోగాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, ఇంకా ఏమైనా చెయ్యొచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన్ని పొందాలి అంటే ఆయన్ని మరుగుపరిచినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలన్నమాట. చందాంశి యశపర్ణని. ఇంతకీ ఈ వేదానికి సంబంధించినటువంటిదంతా కూడా ఈ వృక్షానికే ఆకులుగా ఉన్నది. అంటే పరమాత్మని పొందడానికి కాదు, ఈ వృక్షాన్ని ఎలా ఓడగొట్టుకోవాలో, ఎలా తొలగించుకోవాలో దానికి సంబంధించిందే శాస్త్రాలన్నీ కూడా. అంటే దీనికి మొదలు పైకుంది, చిగుళ్ళు కిందకుంది అని ఆ శ్లోకం యొక్క భావన. అధశ్వత్థం ప్రసృత తస్యశాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. ఈ వృక్షం ఎలా బతుకుతుంది అని ఒక ప్రశ్న. దీనికి ఎలా బతుకుతుంది? అధశ్వత్థం ప్రసృత తస్యశాఖ. భూమి మీద చెట్లన్నీ భూమి మీద ఉండి జీవించున్నాయి, ఆ సారం తీసుకుని. ఈ వృక్షం అలా లేదు కదా, తలకిందులుగా ఉంది. ఇది ఎలా బతుకుతుంది మరి? ఎలా వృద్ధి చెందుతుంది? వృక్షాన్ని పోగొట్టుకోమంటాడేంటి? దానికి అసలు వృద్ధి చెందడానికి అసలు ఆధారం ఏమవుతుంది అసలు అంటే, ఆధారం సారం ఎందులో తీస్తుంది? అది భూమిలో నుంచి కాదు, పైన పరమాత్మ నుంచి తీసుకుంటుంది. అధస్వర్ధం ప్రసృత తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. అంటే వృక్షం వృద్ధి చెందడానికి కారణం గుణాలు. అంటే మనలో ఉన్నటువంటి గుణాలే కారణం. అందుకని పదే 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 చెప్పేది ఏంటంటే, ఈ గుణాలనే మనం మార్పు చేసుకోవడం కానీ పోగొట్టుకోవడం కానీ చెయ్యాలి. ఎవడైతే గుణాలను పోగొట్టుకోలేదో, గుణాలను పోగొట్టుకుంటే చెట్టు బలహీనపడిపోద్ది. గుణాలతోటే చెట్టు వృద్ధి చెందుతుంది. గుణ ప్రవృద్ధ. ఇంకోటి విషయ ప్రవాళ. గుణాలతోటి వృద్ధి చెందుతుంది. విషయాదులేంటి చూడండి ఎలా బయటకు వస్తుంది? కంటి ద్వారా, చెవు ద్వారా బయటకు వచ్చి విషయాదులని గ్రహించింది. విషయ ప్రవాళ. అదస్యమూల అనుసంతతాన్ని కర్మానుబంధిని మనుషులకు ఎలా బంధించింది? విషయాదులను తెలుసుకోవడమే. విషయాదులు తెలుసుకుని ఏం చేస్తున్నాం? మనం కర్మలు చేస్తున్నాం. మంచిగానో చెడ్డగానో, ఇంకోలాగో రకరకాలుగా కర్మలు చేస్తున్నాం. అంటే బయటకు వచ్చి బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల ద్వారా గుణాలతో వృద్ధి పొందుతుంది. విషయాదుల వైపుకి తిరిగి విషయాదులను పొందడం కొరకు మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. రకంగా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. అదస్యమూల అనుసంతతాన్ని కర్మానుబంధి అని మనుషులోకి. ఈ రకంగా నరూపమశ్యేహ తదోపలభ్యతే నాంతో నశాదిర్ నశ సంప్రదిష్ట. దీనికి ఏమి లేదు. నా రూపమశ్యేహ తదోపలభ్యతే. రూపము నా లేదు. ఇప్పుడు అశ్వత్థ వృక్షం ఉందంటే కనపడుతుంది కదా, ఈ చెట్టు అలా కనపడదట, దీనికి రూపం లేదు. నశాదిర్న సంప్రదిష్ట. అశ్వత్థమేనం శివురుడు మూలం అసంగ శత్రుని దుడేని చెప్తారు. కనపడినటువంటి వృక్షాన్ని ఎలా చంపుతారు? ఇప్పుడు ఏదైనా బయట కనపడుతుంది అనుకోండి, దాన్ని పామో ఏదో కనపడింది అనుకోండి, ఏ కాపించుకుని దాన్ని కొడేస్తాం కదా. ఏది మనకు అడ్డొచ్చిందో దాన్ని కనపడాలి. చంపేయాలంటే, దాన్ని తీసేయాలంటే, దాన్ని పోగొట్టాలంటే. దీనికి ఏం లేదు.
నా రూపమస్య తదోపలబ్ధి. ఆకారం లేదు, దానికి రూపం లేదు, రూపం లేకుండానే మరుగుపరిచింది. ఇదే మనం పదే పదే గుర్తించాలి. ఎలా మరుగుపరిచింది ఇది? రూపం లేకుండగా మనల్ని ఎలాగా మన స్వరూపాన్ని కనపడకుండా చేసింది అంటే దీన్ని ఎలా చేయాలి? అసంగ శస్త్రేణ. అంటే అసంగం అంటే ఏంటి? మనకి వస్తువుల మీద, విషయాదుల మీద మనకి మమకారం ఉంది కదా. ఏ ఏ విషయాదుల మీద మనకి ప్రీతి ఉందో ఆ విషయాదుల మీద ప్రీతికి సంగం అని పేరు. అంటే ప్రేమ. అసంగం అంటేనా ఆ ప్రేమను తగ్గించుకోవడమే ఈ వృక్షాన్ని నరగడానికి మూలం, శక్తి. అంటే విషయాదులను ఎంతంత మనం సమకూర్చుకుంటూ విషయాదుల మీద ఎంతంత ప్రీతి చెందుతూ ఉంటామో అంతవరకు ఆ వృక్షాన్ని మనం ఛేదించలేము. అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. ఒక్కొక్క విషయాన్ని వదులుకుంటూ రావాలి. ఈ రకంగా ఎవడైతే వృక్షాన్ని అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ, అంటే కేవలం దృఢమైనటువంటి బుద్ధి వృత్తితోనే దాన్ని పోగొట్టుకోవాలన్నమాట. అంతేగాని ఏదో యాదృచ్ఛికంగానో ఆలాలాపంగానో ఆ వృక్షం పడిపోదు. ఎందుకంటే ఇది మొదలు పైకుంది, జీవిస్తుంది, విషయాదులను తెలుసుకుంటుంది, విషయాదుల ద్వారానే వృద్ధి చెందుతూ ఉంది. దాన్ని పడగొట్టాలంటే ఆ విషయాదుల మీద మనకి భావన మారాలి. విషయాదుల మీద ప్రీతి తగ్గి దాని స్థానంలో వైరాగ్యం రావాలి. ఎవరికైతే వైరాగ్యం వచ్చేది పోయిందో దృఢైన చిత్వ తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గత నివర్తతే నివర్తంతి భూయ. యస్మిన్ గత నివర్తంతి భూయ. నివర్తి అంటే తిరిగి రావడము, నా అంటే తిరిగి రాకుండా ఆగిపోవటం. ఎక్కడ ఎప్పుడైతే వృక్షం పడిపోయిందో, వృక్షాన్ని అసంగ శస్త్రంతో కూలగొట్టేశారో అప్పుడు ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ పదం మనకు దర్శనం అవుతుంది. తతః పదం తత్ పరిమార్గితవ్యం. ఇప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళి వృక్షాన్ని ఛేదించిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ముసుగు పదం మనకి గోచరమైంది, సాక్షాత్కారమైంది. తతః పదం తత్ పరిమార్గితవ్యం. ఆ పదాన్ని ఎవడైతే దర్శించాడో యస్మిన్ గత నివర్తంతి భూయ. నివర్తి అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ రావటం అనేది ఉండదు. అంటే ఆ స్థానంలో ఉండిపోతాడు అనమాట. అంటే ఎలాగా? గోదావరి ప్రవహించి వేగవంతంగా సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి, సముద్రంలోకి వెళ్ళడమే దానికి దారి. వెళ్ళిన తర్వాత మళ్ళీ నివర్తి లేదు, నా నివర్తంతి భూయ, మళ్ళీ రావటం అంటూ ఉండదు. అట్టి మాదిరిగానే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, స్వర్గం వెళ్ళొచ్చు, లేకపోతే నరకం వెళ్ళొచ్చు, ఏ దేశం వెళ్ళొచ్చు, ఏ లోకం అయితే వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుంది? మళ్ళీ నివర్తుంది, మళ్ళీ వచ్చేస్తాడు. ఆ వచ్చేటప్పుడు ఎలాంటి కర్మ చేసుకుని వెళ్ళాడో ఆ కర్మఫలాన్ని అనుసరించి మళ్ళీ ఇక్కడ జన్మ, మళ్ళీ ఇక్కడ భార్య, భర్త, పిల్లలు, సంసారము, డబ్బు, వాద, గౌరవ మర్యాదలు ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆ కర్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ పదంలోకి ప్రవేశించినటువంటి వాడు, ఈ పదాన్ని దర్శించినటువంటి వాడు నన్ను వర్తంతి భూయ, మళ్ళా తిరిగి రాడు. తమేవ చాజ్యం పురుషం ప్రపంచం. ఇప్పుడు ఈ పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందడానికే తమేవ సాధ్యం పురుషం ప్రపంచం. అంటే ఈ వృక్షాన్ని ఛేదించిన తర్వాత ఏ పదమైతే దర్శనమైందో దాన్ని దర్శించినటువంటి వాడు నన్ను వర్తంతి ఊయిగా తిరిగి రాడో అదే తమేవ సాధ్యం. ఏవం, అదే నా స్వరూపం. అంటే క్లియర్గా చెప్పాడు. తమేవ సాధ్యం పురుషం ప్రపంచే. పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ప్రకృతి, పురుషుడు. ఈ పురుషుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మనం ఇద్దరు స్వరూపం, ఒకటి ప్రకృతి, పురుషుడు. ప్రకృతిని దాటిన తర్వాత పురుష స్వరూపం సాక్షాత్కారమైంది. తమేవ సాధ్యం పురుషం ప్రపంచం. ఎక్కడ? ఈ ప్రకృతి స్వరూపాన్ని దాటిన తర్వాత. అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, దానికి అదే చక్కటి దారి మార్గం. అలా సాధన చేయగా మనసు అయ్యో తీసుకొచ్చి పెడతా ఉంది. ఆ తీసుకొచ్చేటటువంటి దాన్ని పదే పదే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోకుండా వదిలేస్తుండాలి. శ్వాసను వదలకుండా పట్టుకుని ఉండాలి. అలా చేయగా శ్వాస సన్నగిల్లి మనసు కూడా సంకల్ప వికల్పాలు ఆగిపోయి
శ్వాస మనసు ఆగిపోయి ఎక్కడ సూక్ష్మ శరీరం ఆగిపోయిందో ఆగిపోయిన కాడ ఆ పదం ఉంది. అదే పురుష పదం, అదే మన స్వరూపం. ప్రకృతి పురుషం విద్య అనాది ఉభావపి శాస్త్రం చెప్తుందంటే మనం ఒక్కళ్ళం కాదు. ప్రకృతి స్వరూపంతో పురుష స్వరూపంతో ప్రకృతి స్వరూపం రెండు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రకృతి స్వరూపాన్ని ఉపయోగించుకునేవాడు పురుషుడే. ఇప్పుడు మనం పురుష స్త్రీ అనేటువంటిది ఇక్కడ ప్రకృతిలో ఈశ్వర సృష్టితో తయారైనటువంటి వస్తువు కాదు. ఇక్కడ ప్రతి వస్తువులోని పురుషుడు ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఉపాధి ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి స్వరూపాన్ని దాటేయడనుకోండి, దాటినటువంటి ఆన్సర్ ఏంటి? సూక్ష్మ శరీరం లయం అవడం. ఎక్కడైతే సూక్ష్మ శరీరం లయమైందో తమేవ చాత్యం పురుషం ప్రపంచే, అదే నా స్వరూపం, అదే పురుష స్వరూపం. పురుషోత్తమ ప్రాప్తి అంటున్నాం కదా. పురుషోత్తముని ప్రాప్తిని పొందడం అంటే గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శించే పురుషోత్తమ ప్రాప్తి కాదు. మన లోపలికి వెళ్ళి మనలో ఉన్నటువంటి ఆ పురుషుని దర్శించే పురుషోత్తమ ప్రాప్తి. యథ ప్రవృత్తి ప్రసృత పురాణి అంటే మనం ప్రవృత్తి నివృత్తి అంటాం. ప్రవృత్తి అంటే మనం కర్మలు చేస్తున్నాం, ఆ చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ జనన మరణాలు పొందుతున్నాం. ప్రవృత్తి అంటే రావడం, నివృత్తి అంటే వదలడం. ఎవడైతే యథ ప్రవృత్తి ప్రసృత పురాణి వదిలించుకుని నివృత్తిని పొందాడంటే మోక్షం పొందుతాడు. ఈ రకంగా నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మనిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంతి మూఢ పదమవ్యయం తత్. పోయిన వారం అంతా ఇదే శ్లోకంతో మనం కిందకి మీదకి చెప్పుకోవడం జరిగింది. ఏంటి? నిర్మాణ మోహ. నిర్మాణ మోహ అంటే మానము మోహము. నిర్మాణ మోహం, నిర్మాణ మోహ జిత్ సంగ దోష అంటే నిర్మాణ మోహ. మోహం ఉంది కదా మనకి. మోహం అంటే ఏంటండి? మోహం అంటే మన శరీరం మీద ప్రీతి. శరీరం మీద ప్రీతితో మనం మోహంలో పడ్డాం, అంటే భ్రాంతిలో పడ్డాం. దానికి ఒక కొలత ఏంటి? అలాంటి కొలత నేను ఇంకో ఇంత, నేను స్త్రీని ఈ రూపంలో ఉన్నాను, నేను పురుషుడిని ఈ రూపంలో ఉన్నాను, నేను ఇది చదువుకున్నాను, నాకు ఏదో కొంచెం పేరు ఉంది, నాకు కొంచెం డబ్బు ఉంది, ఈ రకమైనటువంటి కొలత ఉంది కదండి. ఆ కొలతకి ఏం పేరు? మానం అని పేరు. కొలతం అంటే కొలతకి మానము అని పేరు. నిర్మాణ మోహ. మోహం వల్ల కొలత ఏర్పట్టుకున్నాడు అనమాట. ప్రతి వస్తువు కూడా నిర్మాణ మోహ జిత సంగ దోష. సంఘ దోషాలను జయించడం జిత సంఘ దోష. ఇది ఎలా పోతుంది? నిర్మాణ మోహము. ఈ మోహము, ఈ సంఘ దోషాలు ఎలా పోతాయంటే ఆధ్యాత్మ నిత్య ఈ నివృత్త కామహ. ఎవడికైతే సూక్ష్మ శరీరాన్ని దాటాడో అటువంటి వాడికి మానమోహాలు లయం అవుతుంది. సంఘ దోషాలు జిత్తు జయించున్నాడు. అంటే జిత్తు అంటే యుద్ధం చేసి జయించడం అన్నమాట. జిత్తు అంటే దాని అంతటా అది పోదు, మనం పోరాడాలి, జయించాలి. జిత్తు అంటే ఓడించటం, జయించటం. జిత్ సంఘ దోష. దేన్ని జయించడం? మన విషయాదులతోటి అటాచ్మెంట్, దాన్ని సంఘం అంటారు. ఆ సంఘ దోషాలను జయించడం. అలా జయించి ఆధ్యాత్మనిత్య వినివృత్త కామహ. ఈ రకంగా విషయాదుల మీద ఉండేటటువంటి కోరికని పోగొట్టుకోవాలంటే నిరంతరము మనం వేరే ఇంకొక మార్గాన్ని పట్టుకొని ఉండాలి. అదే ఆధ్యాత్మ నిత్య. అంతేగాని ఆధ్యాత్మ భావంలో నిత్యము ఉండకపోతే వీటిని పోగొట్టుకోవాలి. ఈ శ్లోకం ప్రతిరోజు ఒక మంత్రం కింద చదువుకోండి. ఈ శ్లోకంలో అన్ని విషయాదులు ఉన్నాయి. అలాగే ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై. ఈ రకంగా ఎవడైతే దాటాడో అటువంటి వాడికి ద్వంద్వైర్విముక్త, ద్వంద్వాల నుంచి ముక్తిని పొందుతాడు. ద్వంద్వాలంటే కూడా పోయిన వారంలో చెప్పుకున్న ద్వంద్వం అంటే రెండు, సుఖము దుఃఖము, చీకటి వెలుగు, ఆకటి దప్పుగా. ఊపిరి లోపలికి వెళ్ళింది కదండి, మళ్ళీ బయటకు వచ్చింది, దాన్ని మళ్ళీ ద్వంద్వం అంటారు. ప్రాణాపానాలు ద్వంద్వం. ఊపిరి ఆగిపోతే ఏం పోయింది? శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఏమైంది? ద్వంద్వాలు లేవు. ద్వంద్వైర్విముక్త. ఎప్పుడు విముక్తిని పొందాడు ద్వంద్వాన్ని?
ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి వెళ్ళేటటువంటి శ్వాస ఇంక బయటకు రాలేదు, అయితే బయటకు వచ్చిన శ్వాస లోపలికి వెళ్ళలేదు, ఇంక తెల్లలేదు నీకు. అలా కూర్చొని ఉన్నావు, ఇంక లోపలికి వెళ్తుందో తెలుస్తలేదు, బయటకు వస్తుందో తెలుస్తలేదు, శ్వాస నీకు తెలియబడతలేదు. అక్కడ నీకు ఏం లేదు, సుఖ దుఃఖ సంగై. అక్కడ నీకు సుఖము తెలదు, దుఃఖము తెలదు. ఎక్కడ, ఎప్పుడు, ఇప్పుడా? ఎప్పుడు కొంచెం ఏసీ కట్టేసినా ఫ్యాన్ కట్టేసినా అలాగే సత్సంగం చెప్తున్నా సరే అక్కడ ఏ లైట్ చూపించి అదేయండి, ఈ ఫ్యాన్ వేయండి, ఈ ఫ్యాన్ వేయండి అంటున్నారు కదా. ఎందుకంటున్నారు అంటే దృష్టి బయటికి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి సుఖము దుఃఖము కూడా తెలీదు, ఏం తెలియబడదు. మేము సాధనలో కూర్చున్నామండి, అలా కూర్చుని శ్వాస మనసు అలా సన్నగిల్లి దాకా తెలిసిందే, ఆ తర్వాత ఏమీ తెలుపులేదు అంటున్నారు. శరీరం ఉందో లేదో కూడా తెలుపులేదు అంటున్నారు. మరి ఎందుకు తెలుపులేదు? శాస్త్రమే చెప్తుంది ఏమని, ఎవరికైతే ద్వంద్వ విముక్త ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయినాయో సుఖ దుఃఖ సంగై, సుఖము దుఃఖం అనేటువంటిది సంఘం తెలియబడదు. ఇంకా గచ్చంతి మూఢాహ, బాగా చూసుకోండి, గచ్చంతి అంటే పొందటం. ఎవరికైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిచిపోయినాయో అక్కడ ఎక్కడైతే సుఖ దుఃఖాలు అనేటువంటిది లేకుండా పోయిందో, ఏ నిర్వికారమైనటువంటి స్థితిని దర్శించాడో, గచ్చంతి పొందాడో పదమవ్యయం మూఢాహ. అదే నాయన ఓ మూర్ఖుడా, దేవుడంటే ఎక్కడో లేడు, ఎలాగో లేడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పదమవ్యయం. ఆ పదం ఏ పదం? ఆ పరమాత్మ పదం. పరమాత్మ పదాన్ని దర్శించానంటే గావు కేకలు వేసుకుంటూ పద్యాలు పాటలు పాడితే వస్తుంది అది ఆ పదం. సాధన చెయ్యాలి. సాధన చేసినటువంటి వాడికి పదమవ్యయం తత్. తత్ అది. త్వం అంటే నీవు, తత్ అంటే అది. దాన్ని దర్శించాలంటే ఇక్కడ మూఢాహ అనే పదాన్ని వాడాడు. ఎందుకని? దారి ఎటుందో ఎలా ఉందో చెప్పటం మానేసేసి ఏదేదో చెప్పారనుకోండి, ఏదేదో చెప్తే దాని భావన సరిగ్గా పడేదాకా. ఇప్పుడు మన దేశంలోనే మనం హిందూ మతానికి ఒక దిశానిర్దేశం లేదు, క్లారిటీ లేదు, ఏది దేవుడో తెలదో, ఏ దేవుడిని పూజించాలో తెలదో అనేటువంటి భావాలతోటి ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒకడో దేవుడి గురించి చెప్తున్నాడు, ఇంకొకడు ఇంకో దేవుడి గురించి చెప్తున్నాడు, ఇంకొకడు ఇంకో దేవుడి గురించి చెప్తున్నాడు. అసలు ఏ దేవుడు నిన్ను రక్షించేవాడు? అసలు ఒకరి దగ్గరికి వెళ్తే ఒక ఆయన గురించి చెప్తుంటాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక ఆయన గురించి చెప్తుంటాడు. ఇంకలా గిరగిరా అడవిలోకి వెళ్ళి తిరిగినట్టుగా దారి తెన్ను తెలియలేనట్టుగా ఉన్నట్టు తిరుగుతున్నారు, భావన పడతలేదు. అలాగెందుకు చెప్పారు? శాస్త్రం క్లియర్గా చెప్తుంది ఏమని, పీపీలికాది బ్రహ్మ పర్యంతము. పిపీలి కంటే క్షేమ బ్రహ్మదేవుడు, ఈ సృష్టికి అంతటికీ మూలకారకుడు అయిన కదా. పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా అన్ని ఉపాధులలోనూ చైతన్యం ఉంది. అంచేత ఆ చైతన్యాన్ని చూడండి. అంటే నువ్వు ఇన్ని వస్తువులు కదా, ప్రతి వస్తువును చూడు, వస్తువులో ఉన్న చైతన్యాన్ని చూడు. చైతన్యానికి భేదం లేదు. చీమలో ఉన్న చైతన్యానికి దేవేంద్రుడిలో ఉన్న చైతన్యానికి భేదం లేదు. అదేంటండి, దేవేంద్రుడు గొప్పోడు కదండి. కాదని ఎవడన్నాడు? మరి దేవేంద్రుడు అండి, ఈ బ్రహ్మదేవుడు ఇంకా గొప్పోడు కదండి. కాదంటలేదు. కానీ వస్తువు అయితే మాత్రం చీమకి ఏనుక్కి భేదం లేదు. మరి చైతన్యాన్ని తీసుకోండి. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తికించిన. బాబు, ఈ రకరకాల రూపాలతో ఉన్నటువంటి వస్తువులన్నింటిలోనూ కూడా ఒకే చైతన్యం, అదే పరమ పురుషుడు. దేన్ని వదలాలైతేనే? ఆ క్షేమాకారాన్ని వదులు, చైతన్యాన్ని పట్టుకో. గచ్చంతి మూఢాహ పదమవ్యంతు. ఎక్కడికి వెళ్తావు? ఆకారాన్ని, ఆ దృశ్యాన్ని తీసేయి, ఆ దృశ్యభావాన్ని తీసేయి, ఆ వస్తుభావాన్ని తీసేయి. నీలో కూడా అంతే. మనందరిలోని ఏ ఉపాధి అయితే అడ్డుగా కాపాడుతుందో ఇది కాదు నేను, ఇది ఎలా తీసేయాలి? నేనున్నాను. ఆ నేననేది బయట కనపడుతుందా? మరి ఆ నేనున్న దానికే కదా ఉపాధి అంతా కనపడుతుంది. చాలా సులువుగా చాలా సుఖంగా తెలుస్తుంది ఇది. కానీ గ్రహించడంలో భేదం ఉండి తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ప్రతి దాంట్లోనూ కూడా నేనున్నాను. ముందు ఇక్కడికి వెళ్ళి ఈ రకంగా గచ్చంతి మూఢ పదమవ్యంతు, ఈ లోపలికి వెళ్ళి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటిపోయి ఈ ఆత్మస్వరూపాన్ని కనుక దర్శించాడు అనుకోండి,
అదే స్వరూపం అందరిలోనే ఉంది. ముందు నీ లోపలికి వెళ్ళి నేను నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుని పట్టుకో. అతను త్వమ్ము. అక్కడ దాన్ని పట్టుకున్నటువంటి అందరిలోనే ఉన్నటువంటి వాడు తత్వం. తత్వం అది ఇది ఒకటే, తత్వమసి. రెండు కాదయ్యి. బ్రహ్మములో బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యము, చీమలో ఉన్నటువంటి చైతన్యం రెండు కాదు, తత్వం అసి. అలాగే ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నావు కదా, అందరిలోని ఒకే చైతన్యం ఉంది. వేరు వేరు చైతన్యాలు కాదు, ఒకే చైతన్యం, తత్వం అసి. అసి అంటే కలిసే ఉన్నది, వేరువేరుగా లేదు. కానీ ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించకుండగా ఆ చైతన్యపు సాకారంతోనే బయటకు వచ్చి బాహ్య శరీరాన్ని చూచుకుని ఈ శరీరం నేను అనుకున్నాడు. అదే మోహం. ఆ మోహంలో పడిపోయాడు. దానికి అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక కష్టాలు. ఎందుకండి అన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి దానికి? ఈశ్వరుడు మన మీద ఏమైనా ద్వేషమా ఇన్ని సమస్యలు కలిగించడానికి కారణం? ఎందుకంటే మనం చేసిన కర్మలే కారణం. జ్ఞానం లేకుండా ఏయో కర్మలు చేసాం, ఆ కర్మలన్నీ చుట్టుముట్టి శరీరాన్ని తయారు చేసి తీసుకొచ్చి పెట్టి ఆ శరీరంతో కర్మలు అనిపించవలసి వస్తుంది. అంచేత అక్కడ మనం ఏం చెయ్యాలి? వివేకం కలిగి వివేకం తెచ్చుకుని జ్ఞానం సంపాదించుకుని తితిక్ష ఓర్చుకోవాలి. సమస్య వచ్చిందని చెప్పేసి బాధపడిపోయామనుకోండి, సమస్య ఎందుకు వచ్చిందో నీకు అవగాహన కలిగితే అప్పుడు ఓర్పు వస్తుంది. ఓర్పు రావాలి అంటే తెలియాలి. తెలియలేదు కదా, ఓర్చుకోలేడు. నాకే ఎందుకు వచ్చింది, ఏ దేవుడిని ఎంతకాలం నమ్ముకున్నానని చెప్పేసి ఆ బాధలు కలగానే ఆ దేవుడి గుళ్ళో ఉన్న లేకపోతే ఇంట్లో పెట్టుకున్న దేవుడి ఫోటోలను పట్టుకుని వీధిలో పడుతుంటాడు. ఇంకా మళ్ళీ దేవుడి ముఖం చూడండి అంటాడు. దేవుడిని మనసులో కూడా తలుచుకొని అంటుంటాడు. దేవుడు ఏమైనా శత్రువు ఏంటండి? దేవుడుగా చేసాడు, అది ఏదైనా బాధ దేవుడు కలిగిస్తాడు? అసలు మనం చేసిందే. ఎందుకంటే అక్కడ ఏమి లేదు, మనకి అక్కడ జ్ఞానం లేదు, వివేకం లేదు. ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని ఈ మతం, ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఏం తెలియలేదు అక్కడ. లోపల స్వరూపాన్ని వదిలేసి బయట దాన్ని పట్టుకున్నాడు. బయట దాన్ని నేను పదే పదే చెప్తున్నాడు. దీనికి నరూపమస్య తథోపలభ్యతే. ఇది నిజం కాదురా బాబు. ఇది ఈ కర్మఫలాన్ని అనుసరించి నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ తిరుగుతూ ఉంది. చూడండి, అందరూ బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం, ఆ తర్వాత మరణం. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? మరణంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? కొంచెం కూడా తెలుస్తలేదు కదా, ఏమైపోయింది? కానీ సూక్ష్మ శరీరం పోలేదు. సూక్ష్మ శరీరం పోవాలి. సూక్ష్మ శరీరం పోయిందా ఇంక మళ్ళీ రాడు. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? పదే 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 చెప్తున్నాం మనం. సూక్ష్మ శరీరం అంటే ఏమీ కాదు, శ్వాస మనసుని. ఇది దాన్ని ఇంకా బాగా విపులంగా చెప్పాలంటే సూక్ష్మ శరీరానికి 19 అంగాలు. అంగం అంటే మన శరీరానికి కాళ్ళు, చేతులు, అవయవాలు ఎలాగైతే ఉన్నాయో అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరానికి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4, 19 అంగాలతో తయారైనటువంటి వస్తు సముదాయం ఒకటి ఉంది. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు ఉన్నాయి. చెవులు జ్ఞానేంద్రియాలు కాదు. చెవి ద్వారా శబ్దాలను తెలుసుకునేది, కంటి ద్వారా రూపాలను తెలుసుకునేది. అలాగా ఈ జ్ఞానేంద్రియాలలోను కర్మేంద్రియాల్లోను ఇంద్రియాలు వేరు, గోళకాలు వేరు. ఈ రకంగా ఇంద్రియాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ సూక్ష్మ శరీరాన్నే లాక్కుపోతారు మరణంలో. బాల్య, కౌమార, యవ్వనం అయిపోయింది. ఇంకా సూక్ష్మ శరీరాన్ని మనం ఎక్కడ ఎండగట్టలేదు. సూక్ష్మ శరీరాన్ని ఏమీ పోగొట్టుకోలేదు. సూక్ష్మ శరీరంలోనే ఉంది సమస్య అంతా. విషయవాసనలన్నీ ఎక్కడున్నాయి? నాది, నేను అనేటువంటి, నేను మగాడిని, నేను భర్తని, నా మాట వినాలి అన్నాడు అనుకోండి, ఎందులో ఉంది అది? ఆ సూక్ష్మ శరీరంలోనే ఉంది. నేను ధనవంతుణ్ణి, ఎక్కడుంది? నేను పెద్ద విద్యావంతుణ్ణి, ఎక్కడుంది? సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరాన్ని లొంగ తీసుకోవాలి. సూక్ష్మ శరీరాన్ని లొంగ తీసుకుని సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణాలను పోగొట్టుకోవాలి. సూక్ష్మ శరీరంలో ఏ గుణాలు ఉన్నాయి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, ద్వేషము, ఇవన్నీ
అన్ని సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. నాకు కోపం ఎక్కువండి అంటాడు కదా, ఎక్కడుంది? స్థూల శరీరం లేదు కోపం, సూక్ష్మ శరీరంలో ఉంది. ఇలాంటి గుణాలతో తయారైనటువంటిది సూక్ష్మ శరీరం. స్థూల శరీరంలో ఉన్నాయి, స్థూల శరీరంలో ఉన్నాయి బీపీ, షుగర్ లాంటి రోగాలు. సూక్ష్మ శరీరంలో ఉన్నాయి గుణాలు. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ, ఇందాకే చెప్పాడు అతను. గుణాలతోటి సూక్ష్మ శరీరం వృద్ధి చెందుతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని ఈదులంబడే తిప్పితే విషయ ప్రవాళ. బయటికి తిరిగేమంటే అనుకోండి, ఆ ఊళ్ళో మనుషులు ఉంటారు, చాలా కడుపు నిండా బలే పెడతారు భోజనం అంటాడు. భోజనాలకు వెళ్ళి వచ్చామనుకోండి, ఎన్ని రకాల వంటలు చేసి పెట్టారో గుర్తుపట్టుకుంటాడు. అవి విషయాలు కదా ఇవన్నీ. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడుకున్నటువంటి విషయ ప్రవాళ. సూక్ష్మ శరీరాన్ని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే శ్వాస, మనసు. ఇది ఆగడం ఎందులోనూ ఆగదు. పాటలు పాడితే ఆగిద్దా? శాస్త్రాలు చదివితే ఆగిద్దా? శాస్త్రాలు చదివితే శాస్త్రం చదివికోవద్దు, సూక్ష్మ శరీరం పెద్దది అయిపోద్ది. సూక్ష్మ శరీరం పెద్దది, సూక్ష్మ శరీరం శాస్త్రాలు చదివి పెద్దది అయిపోద్దా? ఏమనాలి దాన్ని? సూక్ష్మ శరీరాన్ని వృద్ధి పెందింపజెయ్యాలంటే చదవండి బాగా. నాకు అన్ని తెలుసండి, నేను అన్ని పుస్తకాలు చదివాను అంటుంటాడు. నాకు ఎవడో చెప్పడానికి సరిపోడు అంటుంటాడు. అందుకని శాస్త్రవాసన తెగటార్చవలసిన. శాస్త్రవాసన పనికిరాదు, లోకవాసన పనికిరాదు, దేహవాసన పనికిరాదు. దీన్ని వాసనాత్రయం అంటారు. వాసనాత్రయాన్ని లొంగ తీసుకుంటే ఈ రకంగా నతద్వాసయతే సూర్యో నచ శాంకో న పావక. అంటే ఏ పదమైతే సూక్ష్మ శరీరం మళ్ళీ మళ్ళీ చూడండి, శ్వాస మనసు ఆగితే సూక్ష్మ శరీరం ఆగినట్టు అంతే. అది ఆ పదాన్నే మనం పొందాలి, వేరే దారంబడ పోదు. అటువంటి సూక్ష్మ శరీరాన్ని పోగొట్టాలంటే మనకి భారతంలోనే ఒక్కొక్క పాత్ర అద్భుతమైనటువంటి. ఇప్పుడు జరాసంధుడు ఉన్నాడు, విన్నారా మీరు ఎప్పుడన్నా? శ్రీకృష్ణుణ్ణి ఎన్నిసార్లండి తరిమేశాడు జరాసంధుడు. జరాసంధుడు జరాసంధుడు అంటే ఎవరో? ఆయన ఎలా పోగొట్టాలి? ఎలా పోగొట్టాలంటే శ్వాస మనసు ఆగిందంటే జరాసంధుడు పోయాడు అంతే. జరాసంధుడు శ్వాస మనసుతోటి కలిపి సూక్ష్మ శరీరాన్ని తయారు చేశారు. ఆ సూక్ష్మ శరీరాన్ని చేసినటువంటిది అదో దేవత, ఆవిడ పేరు అవిద్య. అవిద్యే మూల కారణం. ఎలా చంపారండి ఆయన్ని? కాలు మీద కాలేసి భీముడు తొక్కుపెట్టి ఇలా సీల్ చేశాడు కదా, సినిమాల్లో చూపించారు చక్కగానే. ఈ పార్ట్ ఆ వైపుకి, ఆ పార్ట్ ఈ వైపుకి పాడేశాడు. అవి మళ్ళీ జిమ్ 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 అంటూ వచ్చి కలిసిపోయింది. అంటే ఆడు చచ్చిపోలేదు. ఇప్పుడు శ్వాస మనసు ఆగింది, అవునా? శ్వాస మనసు ఆగినప్పుడు జరాసంధుడు చచ్చిపోయాడు. మళ్ళీ శ్వాస మనసు వచ్చింది, మళ్ళీ జరాసంధుడు బతికేశాడు. ఇప్పుడు చూడండి, పాయింట్ తెలియాలి మనకి. అది ఎప్పుడైతే శ్వాస మనసు ఆగిందో, ఆగిన తర్వాత ఉన్నటువంటి ఆ పదం ఏదైతే ఉందో, స్థితి ఏదైతే ఉందో, ఆ చోటు ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. మళ్ళీ ఈతలకు వచ్చి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ కాళ్ళు చేతులు లాగేస్తున్నాడు, మళ్ళీ అతికేసుకుంటున్నాయి, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అలా ఎన్ని యుగాలు అవుతున్నాయో తెలియదు. ఎప్పటికి అవుతుంది యుద్ధం, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పుడు చచ్చిపోతాడు అతను? అంచేత ఎక్కడైతే శ్వాస మనసు ఆగిందో అప్పుడే వెంటనే ఆ రెండు పార్ట్లు ఎడదీసేసిన తర్వాత ఏది నీకు దర్శనం అయ్యిందో, శ్వాస ఆగింది, మనసు అయింది, సెపరేట్ అయిపోయి ఆగిపోయింది. అప్పుడు నతద్వాస యతే సూర్యో నచ శాంకో న పావక. దాన్ని గుర్తించమంటున్నాడు ఇక్కడ. బాగా ఈ శ్లోకం చూడండి. ఇది ఏంటి? ఆ చోటుని సూర్యుడు, సూర్యో నశాంకో నా పావక. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడు ప్రకాశ వస్తువులు కదా. ఇప్పుడు ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం? ఎలుగులో. ఎక్కడది ఆ ఎలుగు? సూర్యుని ఎలుగులో కదా. సూర్యుడు ప్రకాశించడం వల్ల సూర్యుని ఎలుగులో జగత్తంతా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆవులు, గేదెలు, చెట్లు, పుట్టలు అన్నీ కనపడుతున్నాయి కదా. సూర్యుడు పక్కకి తప్పుకుంటే ఏమైందండి? వస్తువులు కనిపించడం లేదు. అప్పుడు చంద్రుడు వచ్చాడు, చంద్రుడు ఎలుగులో కూడా కనపడ్డాడు.
చంద్రుడి ఎలుగుల్లో కూడా స్పష్టంగా కనిపించడం లేదనుకోండి, అప్పుడు దీపం వెలిగిస్తాం. దీపానికి అగ్ని అంటే పావకుడు అంటే అగ్ని దీపం. ఇక చూడండి, నతద్వాసయతే సూర్యో నచ శాంకో నా పావక. ఈ శ్వాస మనసు ఆగినటువంటి పదం ఆ చోటు ఉంది కదా స్థితి, దాన్ని ఈ సూర్యుడు ప్రకాశింపజేయలేడట, చంద్రుడు ప్రకాశింపజేయలేడట, దీపం ప్రకాశింపజేయలేదు, అగ్ని ప్రకాశింపజేయలేడు. అవి ఏటిని ప్రకాశింపజేస్తాయి? ఈశ్వరుడు సృష్టించబడినటువంటి వస్తువులను ప్రకాశింపజేస్తాయి. అంతేగాని ఈ వస్తువులు వెనకాల ఇప్పుడు మనుషులు కనపడుతున్నారు కదా, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది? అలాగే ఇంకొకలాగా ఏంటంటే, సూర్యుడు అనగా బుద్ధి గతి సూర్య. మన లోపల ఉన్నటువంటి బుద్ధికి సూర్యుడు అని పేరు. ఎందుకంటే సృష్టిలు రెండు రకాలండి, ఆది భౌతికము, ఆది దైవికముని. బయట ఉన్నటువంటి ప్రపంచ వస్తువులను సూర్యుడు లేకపోతే చంద్రుడు లేకపోతే అగ్నిలో ప్రకాశింపజేస్తున్నాయి. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి వస్తువులను ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? నా గుణం మంచిది కదండి, నా కోపం ఎక్కువండి అన్నాడు అనుకోండి, అతనికి తెలిసే కదా అంటున్నాడు. దాన్ని ఎవరు ప్రకాశింపజేశారు? అతనికి దేని మీద ఇష్టమో ఏది ఇష్టం లేదు అనేది అతనికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దాన్ని ఏదో ప్రకాశింపజేసింది. ఏది ప్రకాశింపజేసింది? బుద్ధి, మనసు, అహంకారం. బుద్ధికి సూర్యుడని పేరు, మనసుకు చంద్రుడని పేరు, అహంకారానికి అగ్నికి అహంకారం అని పేరు. అంటే బయట వస్తువులనేమో సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశింపజేసినట్టుగా ఈశ్వర సృష్టి. మరి జీవుని యొక్క ప్రాతిభాషిక జగత్తుని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? మనసు, బుద్ధి, అహంకారం అని. ఇప్పుడు మనం బాగా క్లియర్గా అర్థమైపోయింది మనకి, మన మనసు, బుద్ధి, అహంకారము దేనిని ప్రకాశింపజేస్తుంది? మన ఆస్తిపాస్తుల్ని, మన పిల్లల్ని, మన పిల్లల పిల్లల్ని, మన డబ్బుని, మన దేహ సౌందర్యాన్ని, లేకపోతే మీ అడ్రస్, మీ ఊరు, మీ కులమే, మీ గోత్రం. నీ గోత్రం చెప్పు, నీ కులం చెప్పు అంటే వాటి తక్కువ చెప్పేస్తున్నాం కదా. ఎలా చెప్తున్నావు? నీకు బుద్ధి లేకపోతేనో మనసు లేకపోతేనో ఎలా చెప్పగలుగుతావు? చెప్తున్నామంటే మనసు, బుద్ధి, అహంకారం. ఇటు బయట ప్రపంచానికి సూర్యచంద్రుడు అగ్నులు ప్రకాశింపజేస్తుంటే, లోపల ప్రపంచాన్ని మనసు, బుద్ధి, అహంకారము ప్రకాశింపజేస్తాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు కానీ, బయట ఉన్నటువంటి ఈ పెద్ద దేవతలు కానీ ఆ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేరు. నతద్భాసయతే సూర్యో, ఆ పదాన్ని ప్రకాశింపజేయలేరు. భాషం అంటే ప్రకాశింపజేయటం, అంటే ప్రకాశం అంటే తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం దేనితో తెలుసుకోవాలనుకున్నాం? ప్రకాశింప చేయలేనటువంటి వస్తువులతో తెలుసుకోవటానికి చూస్తున్నాం మనం. అంటే పరోక్షంగా చదివేసి తెలిసేసుకోవాలనుకుంటున్నాం, అంటే మనసుతోటి కదా. అలా తెలియబడదు అంటున్నాడు. మరి ఏం చెయ్యాలి? సాధన చేయాలి. సాధన చేసి మనసు, బుద్ధి, అహంకారం పడిపోయేదాకా సాధన చేయాలి. అతద్వాస యతేజూర్యో నచ శంకో న పావక యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమం పదం. ఈ రకంగా శ్వాస, మనసు, అహంకారము కూడా ప్రకాశింప చెయ్యలేనటువంటి వస్తువు ఈ శ్వాస, మనసు ఆగిన తర్వాత కలిగినటువంటి స్థితి. ఎవడు సాధన చేసాడో వాడికే తెలుస్తుంది అది. ఎవడు సాధన చేయలేదో వాడికి కష్టపడుతుంది. పండితుడు గొప్పగా చెప్పగలుగుతాడు, పద్యాలు శ్లోకాలు నేర్చుకుంటాడు, కథలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఎన్ని గుర్తుపెట్టుకున్నప్పటికీ ఆ పదం ఎలా తెలుస్తుంది? యద్గత్వ అని వర్తంతే. ఈ రకంగా తెలుసుకుంటాడు. సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని ఉన్నాడు. ఈ జ్ఞానం అంతా సూక్ష్మ శరీరంలో ఉంది. మరణించేటప్పుడు సూక్ష్మ శరీరం పోలేదు కదా. నేను పండితుండండి అంటే ఎక్కడ పోతుంది? పోలేదు. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయుడి చరిత్రలో కథ ఉంది. ఒక ఆవిడ పాపం గురువు గారికి పాలు పెరుగు పట్టుకొచ్చి అమ్మేదట. మధ్యలో ఏరు అడ్డు ఉంది. ఏరు అడ్డు వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. ఒకసారి ఏమ్మా ఎందుకు లేట్ అయిపోతుందంటే, మాకు ఏరు పొంగినప్పుడు నడిచి రాలేమండి, అది మళ్ళీ తీసేదాకా ఉండి తెరవాల్సి వస్తుందంటే, ఇదేటమ్మా గురువుగారిని తలుచుకు వచ్చేస్తాం అన్నాడంట. ఆవిడ పాపం అమాయకంగా గురువుగారు నమ్మేసింది అంతే.
అంటే గురుగారు 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 అనుకుంటూ ఏరు దిగొచ్చేస్తుందంట. టైం ప్రకారంగా తెచ్చేస్తుంది పాలు ఈసారి. ఇదేటమ్మా ఏటి ఈ మధ్య ఏరు పొంగుతులేదంటే మీరు చెప్పారు కదా మంత్రం. మీ గురుగారు గురుగారు అనుకుంటే అంతే, అది నన్నేమీ బంధించడం లేదు, నేను దాంట్లో నడిచి వచ్చేస్తాను, దారి ఇచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆవిడ భావన అలా ఉంది చూడండి. ఇప్పుడు ఈయన నేను గురువు గారిని కదా, నేను నడిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుని నేను గురువుని నేను గురువుని నేను గురువుని అనుకుని వెళ్ళాడట. ఈయనకి ఇవ్వలేదు. అది ఎదుటి ఎందుకు ఇవ్వలేదు అలాగా? ఇతను సూక్ష్మ శరీరంలో ఏ భావన ఉంది? నేను గురువునని ఉంది. ఆవిడ సూక్ష్మ శరీరంలోనూ గురువు మీద విశ్వాసంతో భక్తి ఉంది ఆవిడకి. రామాయణంలోనే రాముడు భారత కట్టేటప్పుడు ఇటుకలు అదే రాడు తెచ్చి పేర్చారు కదా. ఏ రాడు వేసి భారత కట్టాలంటే మునిగిపోతుంది సముద్రంలోనే. మునిగిపోతుంటే దానికి దారి ఏంటి అని అడిగితే ఆ సముద్రుడిని ప్రార్థించారు, సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇందులో నలుడు నీలుడు అనేటువంటి ఇద్దరు వనరులు ఉన్నారు. వాళ్ళు ఏ వస్తువు పట్టుకొచ్చి సముద్రంలో పడేసినా మునిగిపోదో తేలిపోద్ది అంటే పూర్వం మునులు శాపం పెట్టారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ మునుల దగ్గర నుండి వస్తువులు పట్టుకెళ్ళి ఏట్లు పాడేసేవారట. వీళ్ళు ఏది పాడేసినా సరే మొలగకూడదని శాపం పెట్టారు. అందుకని ఆ రాళ్ళు ములుగుతులేదు కానీ కొట్టుకుపోతున్నాయి. వాళ్ళకి పట్టుకొచ్చి ఎత్తున్నారు, వాళ్ళు సముద్రంలో ఎత్తున్నారు. అటే పోటీ ఇటే పోటీ కొట్టుకుపోతుంది. ఏటి దారి? అప్పుడు మళ్ళీ వీళ్ళ సమావేశం అయ్యారు. ఏం చేయాలంటే ఒక రాయి మీద రామా రాని, ఇంకో రాయి మీద మా అని రాసి పెడితే రామా అని రెండు అతుక్కున్నాడు. చాలా చక్కగా భారత కట్టేస్తున్నారు. అదంతా చూశాడు ఈయన. నా పేరు చెప్తేనే రాళ్ళు రెండు అతికేసుకుంటున్నాయి కదా, ఇంక నేనే ఎత్తే ఇంక నేను రాయాలి ఏంటి అని చెప్పి ఈయన రెండు రాళ్ళు అట్టుకొచ్చి ఎట్టి అక్కడ పక్కన పెట్టాడు. ఇదో పక్క పోయింది. రెండు మునిగిపోయి. అదేంటి మరి రాముడేసిన రాళ్ళు మునిగిపోవటం ఏంటి, కొట్టుకుపోవటం ఏంటి? అంటే నేను రాముడినే వేసాడు అతను. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? ఏమనుకున్న సూక్ష్మ శరీరంలో మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి, అహంకారం ఉండాలి. సూక్ష్మ శరీరం ఆగిపోవాలి. యద్గత్వా నని వర్తంతే. అది మళ్ళీ ఇంక రాదు, మళ్ళీ పుట్టుకు రాదు, కర్మ తీసుకురాదు. సూక్ష్మ శరీరం పోతేనే కర్మ నశించదు. సూక్ష్మ శరీరం ఉంది కదా, కర్మ ఉండిపోద్ది. ఈ రకంగా యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమం మమ. అది నా చోటు. ఎవరి మనసు ఆగిందో, ఎవరి శ్వాస ఆగిందో అక్కడ అద్వితీయమైనటువంటి హాయిగా సుఖంగా ఉంటది. అది మన స్వరూపం, అది ఆనందపు స్థితి. అది పరమపదముకు మోక్షం. ఈ పరమపదముకు మోక్షం నొందిన వారు మరలా జన్మకు రారు. కైవల్యమును సూర్య చంద్రాగ్నులు ప్రకాశింప చేయలేరు. మనోబుద్ధి అహంకాదుల ద్వారా తెలుసుకోలేడు. మనసుతో తెలిచేసుకుంటాను, బుద్ధితో తెలిచేసుకుంటాను, అహంకారంతో తెలిచేసుకుంటాను కాదు. తెలుసుకోవటం కాదు, వదిలేయటమే. దాన్ని వదిలేయటాన్నే వైరాగ్యం అంటారు. ఏదేదో వదిలేసాను, నేను ఏదేదో వదిలేసాను అంటాడు. ఏదేదో వదిలేయటం కాదు. నీ మనసును వదులు, నీ అహంకారాన్ని వదులు. అంచేత ఈ మనసు, బుద్ధి, ఈ అహంకారం ఇవన్నీ కూడా సమాధిలోకి వెళ్ళినప్పుడు జడం అయిపోతాయి. జడం అంటే ఏంటండి? పని చెయ్యు, ప్రకాశాన్ని కోల్పోతాయి. ప్రకాశాన్ని కోల్పోయినప్పుడు అసలు ప్రకాశం నేను, నా స్వరూపం, నాకుగా నేనుగా నాకు తెలుస్తుంది. అదే ఆనందపు స్థితి, సచ్చిదానందపు స్థితి. అటువంటి స్థితి ఏదైతే ఉన్నది, మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానింద్రియాణి ప్రకృతిం స్థాని కర్షతి. ఈ స్వరూపపు స్థితి ఏదైతే ఉందో, మమైవ అంశో జీవలోకో, దేవుడు ఒకడో జీవుడు ఒకడో ఇద్దరు లేరు. ఆయన అంశమే. నీకు శ్వాస మనసు ఆగినప్పుడు ఏది దర్శనమయ్యిందో, ఏ స్థితి నీకు గోచరమైందో అది ఈశ్వరుని యొక్క అంశం. అది ఈశ్వరుని యొక్క సూట్. అది నీలో నాలో కనిపించింది కనుక అది వేరండి, దేవుడు వేరండి. దేవుడు ఎక్కడో ఉంటాడండి, ఏదో లోకంలో ఉంటాడండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ శ్వాస మనసు ఆగినప్పుడు కలిగినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశం. అది
ఆయన చోటది. దాన్ని దర్శించినటువంటి వాడికి మోక్షం. అటువంటి దాన్ని మనం తెలుసుకోకుండగా దాని సాకారంతోటే మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. దాని సాయంతోటి దాని సాకారంతోటే ఇంద్రియాదుల ద్వారా బయట ప్రపంచాన్ని తెలుసుకుని ఆ వస్తువుల్ని సంపాదించుకుని వాటితోటి సుఖ దుఃఖాలు అనుభవిస్తా ఉన్నాం. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. అందరితోటి ముగించుకుందాం. హరి ఓం తత్తు. ఆత్మబంధువులారా, మీరు చాలా నిగూఢమైనటువంటి విషయాలు ఈ 15వ అధ్యాయం ప్రతి శ్లోకము కూడా మరి చక్కగా తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి శ్లోకాలని శ్లోక సారాంశాన్ని మనం ఒకసారి మనసు పెట్టి చక్కగా ఇలా ప్రతిరోజు ఇలా కూర్చుని అభ్యాసం చేయండి. ఇప్పుడు దాకా అదే కదా చెప్పుకున్నాం. ఎక్కడ దాకా చేయాలి? శ్వాస మనసు ఆగిదాకా వదిలిపెట్టకుండా ఇవాళ కలగలేదంటే రేపు, రేపు లేదంటే ఎల్లుండి మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉండాలి. ఇలా ఒకసారి గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమనుకోకుండా ఊరికే శ్వాసను గమనిస్తూ ఈ శరీర ప్రాణమానసాదుల కంటే వేరుగా ఉన్నటువంటి నిర్వికారమైన చైతన్యమే నేను అనేటువంటి భావంలో ధ్యానంలో ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంతా చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గమనించండి. ఓం తత్సత్.